మ్యాజిక్ చీపురు కట్ట. అత్తగారు వేసిన పనిష్మెంట్ ని అనుభవిస్తూ చంద్రకాంతం పొద్దున్నే లేచి చీపురుతో ఇల్లంతా ఊడుస్తోంది. అబ్బా, ఇల్లంతా ఊకి ఊకి నా నడుములు వస్తున్నాయి. చేసిన చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష వేసింది మా అత్తమ్మ. ఇక నా వల్ల అయితలే గాని ఏదో ఒకటి చేసి ఈ పని నుంచి తప్పించుకోవాలి. కోడలి పనితనం నచ్చని సూర్యకాంతం కోడలు ఎక్కడెక్కడా సరిగ్గా చిమ్మలేదో అక్కడ మళ్లీ చిమ్మిస్తోంది. ఇగో పిల్ల, ఏంది ఊడ్సుడు? గీడ చూడు, గాడేమో దుమ్మే పోకబాయే, మంచుగుడు. ఇలా రోజుకి 2-3 గంటల పాటు ఇల్లంతా చిమ్మిన చంద్రకాంతం అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుంటే సూర్యకాంతం తనకి ఇంకా వేరే పనులు చెప్తూ ఉంటుంది. గిట్లా సోమరదాన్ లెక్క పండుకుంటే ఎట్లా? పప్పు ఎవరు రుబ్బుతారు, గా అంట్లెవరు తోముతారు, అన్నం ఎవరు వండుతారు? పడుకుంది జాలే గాని లే లే అంటూ లేపేసేది. ఇలా రోజూ పనితో చంద్రకాంతం విసిగిపోయేది. ఇందులో నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే ఒకరోజు చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టింది. మరుసటి రోజు ఇల్లంతా చిమ్మకుండా ఉండడం గమనించిన సూర్యకాంతం కోడల్ని పిలిచి అడిగింది. ఏంది పిల్ల, ఈ రోజు ఇంకా ఇల్లు ఊడవనే లేదు? గది గది అత్తమ్మ, చీపిరి కట్ట ఇరిగిపోయింది, అందుకే పోకలేదు అని సమాధానం చెప్పింది. ఏంది, చీపిరి కట్ట ఇరిగిపోయిందా? సరే, గీ పైసలు తీసుకొని కొత్త చీపురు కొనుక్కరాపో అంటూ డబ్బులిచ్చింది. చేసేది లేక కొత్త చీపురు కొనుక్కొచ్చింది చంద్రకాంతం. అత్తగారు లేని సమయం చూసి ఆ చీపిరి కట్టను కూడా విరిచేసింది. ఇలా రోజుకొక చీపిరి కట్ట విరిగిపోవడంతో సూర్యకాంతానికి అనుమానం వచ్చింది. ఒకరోజు కొత్త చీపురు కొనిచ్చి దూరంగా దాక్కుని చూస్తోంది. అత్తగారు చూడట్లేదనుకొని చంద్రకాంతం ఆ చీపురు కట్టను కూడా విరిచేసింది. ఓసిన కోడలా, గిదంటే నువ్వు రోజు చేసేది? ఉండు, నీ సంగతి చెప్తా అంటూ తన పాత ట్రంకు పెట్టెలో ఉన్న మ్యాజిక్ చీపురు కట్టను తీసుకొచ్చింది. ఇదిగో పిల్ల, నిన్న కొన్న చీపిరి కట్ట కూడా ఇరిగిపోయి ఉండాలే. అవునత్తమ్మా, ఈ చీపుర్లన్నీ డొక్కు చీపుర్లు అనుకుంటా. ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం 2 దినాలు కూడా రాట్లే. అందుకే గీ చీపిరి తెచ్చిన, దీంతో నీ పనైద్ది పో. గదే ఇల్లుడు సేపని సాఫ్గా అయిపోతది అంటన్నా అంటూ అది ఒక మ్యాజిక్ చీపిరి కట్టన్న విషయం కోడలికి చెప్పకుండా ఇచ్చింది. అత్తగారు చూస్తున్నారని గబగబా ఇల్లంతా చిమ్మేసింది చంద్రకాంతం. మరుసటి రోజున అలవాటుగా ఆ చీపిరి కట్టను కూడా విరిచేయబోయింది చంద్రకాంతం. అప్పుడు ఆ మ్యాజిక్ చీపిరి కట్ట నన్ను చంపుతుందిరా, నన్ను బొంద పెట్టేటట్టుందిరా, కాపాడండి, నన్ను కాపాడండి అంటూ ఆ చీపిరి కట్ట పెద్దగా కేకలు పెట్టింది. అవాక్కైంది చంద్రకాంతం. తిరిగి చూస్తే తన అత్తమ్మ, మామగారు, తన భర్త అందరూ తన చుట్టూ పోగయ్యారు. అంటే గదిగా టీవీ సీరియల్లో అందరూ టీవీ వైపు చూశారు. టీవీ ఆఫ్ లో ఉంది. అందరూ చంద్రకాంతం వైపు చూశారు. ఇప్పుడే కరెంటు పోయింది కదా, అందుకే టీవీ బంద్ అయి ఉంటది. అందరూ మళ్ళీ పైకి చూశారు. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఇక అయితే గదిగా పక్కింటి వాళ్ళ టీవీ కావచ్చు అంటూ తేలుకుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయి మళ్ళీ ఇల్లు చిమ్మడం మొదలుపెట్టింది. అమ్మా అత్తమ్మా, నేను రోజుకో చీపిరి విరగొడుతున్నానని నీ మ్యాజిక్ చీపిరి అంటగొడతావా? చెప్తా నీ సంగతి అనుకుంటూ ఒక మంచి అవకాశం కోసం చంద్రకాంతం వెయిట్ చేస్తుంది. ఒకరోజు సూర్యకాంతం తన కోడల్ని పిలిచి, ఇగో పిల్ల, నేను మా నాయన సెల్లెలి 3వ బిడ్డ మనవరాలి లగ్గంకి పోతన్నా. ఓ 6 దినాలు పెళ్లి పెద్దగా ఆన్నే ఉండమని కబురొచ్చింది. నేను హాయిగా పెళ్లి దావా తిని వాళ్ళు పెట్టే చీరలు కానుకలు తోలుకొనొస్తా. ఇల్లు జరభద్రం, ఏ రోజుకా రోజు సాఫ్ చేస్తూ ఉండు, సరేనా అంటూ వెళ్లిపోయింది. అత్తగారు హాయిగా పెళ్లికి వెళ్తూ తనకి ఇంట్లో పనులన్నీ అప్పచెప్పడంతో ఒళ్ళు మండిపోయింది చంద్రకాంతానికి. కాని అదే తనకి ఒక మంచి అవకాశం అనుకుంది. వారం గడిచింది. సూర్యకాంతం ఇంటికొచ్చి చూస్తే ఇల్లు మొత్తం అపరిశుభ్రంగా ఉంది. ఏందిది, ఇల్లంతా ఇంతగానం దుమ్ము పట్టుంది? అసలు గీ పిల్ల ఇల్లు సాఫ్ చేసిందా లేదా?
హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్న చంద్రకాంతాన్ని నిద్రలేపింది. ఏంది పిల్ల ఇది? అసలు ఇల్లు ఉడిచినావా లేదా? ఏడ చూసినా మైలు మైలుగా ఉంది అనగానే చంద్రకాంతం అత్తగారి వంక చూస్తూ, గది నువ్విచ్చిన చీపురు కట్ట ఇరిగిపోయిందత్తమ్మా అంది. విరిగిపోయిన చీపురిని చూపించింది చంద్రకాంతం. ఏంది? చీపురు కట్ట ఇరిగిపోయిందా? గట్ల జరగడానికి ఈల్లేదే. ఏది గా చీపురు తీసుకురాపో. ఇదేంది? గిది నేనిచ్చిన చీపురు కట్ట కాదే. నా కోడలే ఏదో చేసింది, చెప్తా దేని పాని అనుకుంటూ లోపలికి వెళ్లిపోయింది సూర్యకాంతం. మా అత్తమ్మ ఒట్టి ఆగం మనిషి, గిట్టే నమ్మేసింది అనుకుంటూ నవ్వుకుంది చంద్రకాంతం. తన గదిలోకి వెళ్లిన సూర్యకాంతం తన ట్రంకు పెట్టెను ఓపెన్ చేసి అందులో నుంచి ఒక మ్యాజిక్ గ్లోబ్ ని బయటికి తీసింది. గిందులో చూస్తే అసలు జరిగిన కథ ఏందో తెలుస్తది అనుకుంటూ కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదివి ఆ మ్యాజిక్ గ్లోబ్ లోకి తొంగి చూసింది. అందులో చంద్రకాంతం ఆ మ్యాజిక్ చీపురుని మళ్లీ విరిచే ప్రయత్నం చేస్తోంది. కాని ఈసారి ఆ చీపురు అర్చిన అరుపులకి ఆ వీధిలో వాళ్లంతా పోగయ్యారు. మరోసారి ఆ చీపుర్ని కట్టెల పొయ్యిలో పెట్టి కాల్చేద్దామని చూసింది చంద్రకాంతం. కాని అది అస్సలు కాలనే లేదు. ఇంక చేసేది లేక ఆ చీపుర్ని ఊరి బయట వదిలేసి వచ్చింది. కాని ఆశ్చర్యంగా చంద్రకాంతానికంటే ముందే ఆ చీపురు ఇల్లు చేరుకుంది. ఆ చీపుర్ని అసలు ఎలా వదిలించుకోవాలో తెలియని చంద్రకాంతానికి రోడ్డు మీద చీపుర్లు అమ్మేవాడి గొంతు వినపడింది. సీపుర్లమ్మా సీపుర్లు, నాణ్యమైన సీపుర్లు, పొడవాటి సీపుర్లు, ఎక్కువ దినాలు వచ్చే సీపుర్లో. వెంటనే చంద్రకాంతం మ్యాజిక్ చీపురుతో వాడి దగ్గరికి ప్రత్యక్షమైంది. ఇగో నా కాడు నీ చీపురు కట్ట తీసుకొని జర జల్ది ఎగిరిపోయే చీపురు కట్ట ఉంటియవా అని అడిగింది. ఎవడైనా నాణ్యమైన చీపుర్లు, ఎక్కువ దినాలు వచ్చే చీపుర్లు కావాలని అడుగుతారు. గీమెవరో పిచ్చిదాని లెక్కుంది అనుకుని, అబ్బే గట్ల పాత సీపురికి కొత్త సీపురు ఇవ్వడం కుదరదమ్మా. అయినా మా కాడ గసోటి నాసిరకం సీపుర్లు ఉండవు, గివి మస్తు స్ట్రాంగ్ సీపుర్లమ్మా అంటుండగా చంద్రకాంత టక్కున ఒక చీపురు తీసుకుని విరిచేసింది. ఆ చీపుర్లని గిట్ల చెక్ చేసి కూడా కొంటారా? అంటే గది గది కొంచెం డామేజ్ ఉన్న పీస్ అయి ఉంటది అంటూ సమర్థించుకుంటుంటే, అరే ఇది మస్తు తేలిగిరిగిపోయిందే, నాకు గిసోటి చీపుర్లే కావాలే. వింతగా చూశాడు ఆ వ్యాపారి. ఈమె మాగం మనిషిరా బాబు. సరే ముందు గా ఇరిగిపోయిన చీపురికి పైసలు ఇయ్యమ్మా అన్నాడు. ఇస్తాను, దానికిస్తాను, ఇంకో దానికిస్తాను, కాని ముందుగల నువ్వు నా దగ్గరున్న చీపురు కట్ట తీసుకోవాలి. కావాలంటే నేనే నీకు పైసలు ఎదురిస్తా అంటూ తన దగ్గరున్న మ్యాజిక్ చీపుర్ని చూపించింది. ఆ చీపుర్ని చూసిన వ్యాపారి, అబ్బా మస్తు ఉందే, అచ్చం కొత్త దాని లెక్క ఉంది, పిచ్చి మొహంది, గింత మంచి చీపురుతో పాటు పైసలు కూడా ఇస్తానంటోంది. అంటే ఏదో మతలబు ఉండే ఉంటది, కొద్దిగా మొండి చేస్తే బాగా పైసలు చేసుకోవచ్చు అనుకున్నాడు మనసులో. అబ్బే గీ మోడలు పాతదమ్మా, ఇప్పుడు ఎవ్వరు కొనట్లే అంటూ నసిగాడు. సరేతి ఓ 100 రూపాయలు తీసుకో. 150 రూపాయలు ఇవ్వండి, తీసుకుపోతా, లేకపోతే మీ చీపురు కట్ట మీరే ఉంచుకోండి అన్నాడు చంద్రకాంతాన్ని పరీక్షిస్తూ. ఎలాగైనా ఆ చీపుర్ని వదిలించుకోవాలని సరే అంది చంద్రకాంతం. జరిగిందంతా చూసిన సూర్యకాంతం ఆశ్చర్యపోయింది. కోడలి మీద కోపమొచ్చింది. ఎలాగైనా కోడలికి తగిన బుద్ధి చెప్పాలనుకుంది. వెంటనే ఆ మ్యాజిక్ గ్లోబ్ లోకి చూస్తూ ఏదో మంత్రం చదివింది. తన మ్యాజిక్ చీపురుతో ఉన్న ఆ వ్యాపారి తన భార్యకి దాన్ని చూపిస్తూ, చూడు దీన్ని గిట్లా ఎంత కమ్ముతాను అంటూ తన భార్యతో మాట్లాడుతుండగా ఆ మ్యాజిక్ చీపురు ఒక్కసారి గాల్లోకి లేచి వాళ్ళిద్దరిని చితక బారేసింది. పట్టుకో, ఏ నుంచి తీసుకొచ్చినవా ఏ మాయదారి చీపుర్ని తీసుకుపోయి వాళ్ళ మొహాన కొట్టుకో అంటూ మొత్తుకుంది. ఆ మ్యాజిక్ చీపిరి ఆ వ్యాపారిని తరుముతూ ఉంటే అతను పరిగెత్తుకుంటూ రోడ్డున పడ్డాడు. ఇదేంటి ఇట్ట కొడుతుందేంటి? వామ్మో వాయో అబ్బా 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 అబ్బా.
ఇదంతా ఆ మ్యాజిక్ గ్లోబ్ లో చూస్తున్న సూర్యకాంతం నవ్వుకుంటూ వీధి గుమ్మం వైపు చూస్తోంది. ఎవరో తలుపు కొట్టడంతో చంద్రకాంతం తలుపు తీసింది. అక్కడ ఒళ్లంతా రక్తం కారుతున్న ఆ వ్యాపారి కనిపించాడు. మీరు? నేనమ్మా, మొన్న మీ కాడ సీపురు కట్ట కొన్నాను కదా, పైసల్కి కక్కుర్తుపడిగా పనిచేసిన, బాగా గుర్తొచ్చింది. గీ సీపురు మీరే ఉంచుకోండి అంటూ వేడుకున్నాడు. వద్దొద్దు, నాకిట్లేం వద్దు. పైగా నీకు తిరిగి ఇవ్వడానికి నీ దగ్గర కొన్న 2 చీపులు ఇరిగిపోయినాయి అంది. వద్దు తల్లి వద్దు, నీ చీపురొద్దు నా చీపురొద్దు, 2 నువ్వే ఉంచుకో. నీకో దండం తల్లి, నన్ను వదిలేయి అంటూ ఆ మ్యాజిక్ చీపుర్ని అక్కడే పాడేసి పారిపోయాడు. ఎవరొచ్చారు అంటూ ఏమీ తెలియనట్టు బయటకొచ్చింది సూర్యకాంతం. అబ్బా, ఎవరూ లేరత్తమ్మా అంటూ ఆ మ్యాజిక్ చీపుర్ని దాచెయ్యబోయింది. సూర్యకాంతాన్ని చూసిన ఆ మ్యాజిక్ చీపురి గాల్లోకి లేచి తల్లిని చేరిన చిన్న పిల్లవాడిలాగా వచ్చి ఆమె పక్కన నించుంది. దాన్ని చూస్తూ ఆనందంతో హత్తుకుంది సూర్యకాంతం. సూర్యకాంతం చేతిలో ఉన్న ఆ మ్యాజిక్ చీపురి ఒక్కసారిగా గాల్లోకి లేచి తనంతట తానే ఇల్లు మొత్తం శుభ్రం చేయడం మొదలుపెట్టింది. అది చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. గీది నాకు మా అత్తగారిచ్చిన మ్యాజిక్ చీపిరి. దీన్ని నువ్వు ఉన్న కోడల్ని చూస్తే సూర్యకాంతానికి ఒళ్ళు మండిపోతోంది. ఎప్పుడు చూడుగా అద్దానికి బల్లిలా అతుక్కుపోవడమే తప్ప జర అత్తగారికి ఇటొచ్చి సాయం చేద్దామన్న జాస ఈ పొల్లకుండానే ఉండదు. పొద్దున్న లేసిన కానుంచి పొద్దుగుంకేదాకా గదే పన. మాయదారద్దం అది పాడైతే గాని దాని పీడ పోద్ది అనగానే పెళ్ళున చంద్రకాంతం ముందున్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. ఇంతసేపు తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ పొగుడుకుంటున్న చంద్రకాంతం అద్దం పగిలిపోవడంతో దిగులు పడిపోయింది. మా పుట్టింటి నుంచి ఎంతో ప్రేమగా తెచ్చుకున్న ఖరీదైన అద్దం ఎవరు కళ్ళు పడ్డాయో, ఎవరి ఏడుపు తగిలిందో అంటూ లబో దిబోమంది. అది చూసి ఆనందిస్తున్న సూర్యకాంతం కోడల దగ్గరకొచ్చి, ఊకో అమ్మా, నీ అందానికి గా అద్దం మాత్రం ఏం చేస్తా చెప్పు, బద్దలవ్వక. నీ అందాన్ని చూస్తూ అది ఇన్ని రోజులు ఉండడమే ఎక్కువ అంటూ వెటకారం చేసింది. ఆ రోజు మొత్తం పాపం చంద్రకాంతానికి తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు. ఆలోచన మొత్తం పగిలిపోయిన ఆ అద్దం మీదే ఉంది. కోడలు అద్దం గురించి మరీ ఎక్కువ బాధపడుతోందని గ్రహించిన సూర్యకాంతం కోడల్ని ఓదార్చడానికి వెళ్ళింది. ఊకో అమ్మా, ఏడుస్తే గా పగిలిపోయిన అద్దం తిరిగొస్తుందా ఏంది? నా మాటిని, నా దగ్గర ఉన్న అద్దం తెచ్చిస్తా, నువ్వు కొత్తది కొనుక్కునేదాకా దాన్ని వాడుకో అంటూ కోడలికి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక అద్దాన్ని తీసిచ్చింది. ఇగో గిది ఒక మ్యాజిక్ మిర్రర్, నేను మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న అద్దం. గిన్ల నీకు నువ్వు కావాల్సినంత అందంగా కనపడతావు. దీని గొప్పతనం ఏందంటే, నువ్వు గిన్ల చూసుకుంటూ ఎవరన్నా తలుసుకున్నావనుకో, నీకు వాళ్ళ రూపం వస్తుంది. అందుకే జర జాగ్రత్త. నువ్వు గీ అద్దం ముందు కూసోని ఏ కుక్కనో కోతినో ఊహించుకుంటే గా తర్వాత చేసేదేం లేదు. ఆ సక్కసోల్లో జూవోల్లో వచ్చి పట్టుకపోతారు నిన్ను అంటూ ఆ అద్దాన్ని చంద్రకాంతం చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఏంది ఈ పాత అద్దం ముక్క మ్యాజిక్ మిర్రరా? మరి గిట్ల నిజంగా అంత మ్యాజిక్కే ఉంటే గీమ గిట్ల ఎందుకుండిపోయింది అనుకుంటూ దానివైపు చూసింది. అయినా ఈ ముసళ్ళన్నీ గిట్లనే చెప్పుద్ది. నేను కత్రినా కైఫ్ లాగా కనపడాలనుకుంటే కనిపిస్తానా అంటూ అద్దంలోకి చూసుకుంది. షాక్! ఒక్కసారి ఆ అద్దంలో కత్రినా కైఫ్ లాగా మారిపోయిన తన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. అలా అద్దంలోకి చూసుకుంటున్న చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. ఈ అద్దం నిజంగానే మ్యాజిక్ మిర్రర్ కాబట్టి ఇన్నాళ్ళు తనని ఇబ్బంది పెట్టిన అత్త పని పట్టి ఆమెకి ఒక గుణపాఠం నేర్పాలనుకుంది. మరుసటి రోజు సూర్యకాంతం భర్త సుబ్బారావు ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే చంద్రకాంతం ఆ అద్దంలోకి చూస్తూ, నేనిప్పుడు మా మామగారిలాగా మారిపోవాలి అనుకుంది. అనుకున్న వెంటనే చంద్రకాంతం సుబ్బారావులా మారిపోయింది. అలా సుబ్బారావులాగా మారిపోయిన చంద్రకాంతం గట్టిగా అత్తని కేకేసింది. ఓ కాంతం, కాంతం,
ఏడున్నావే? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అది విని పరుగు పరుగున వచ్చింది సూర్యకాంతం. ఏందే చింపురు మొహం వేసుకొని కంచరగాడదలా చూస్తున్నావేంది? పా లోపల పోయి నిన్న నేను ఇచ్చిన పైసలు తీసుకొని రాబో అంటూ గద్దించింది. పాపం సూర్యకాంతం తలదించుకొని లోపలికి వెళ్లి డబ్బు తెచ్చి ఇచ్చేసింది. ఆ డబ్బు తీసుకొని చంద్రకాంతం బయటకు వెళ్ళిపోయింది. తన అత్తని తెలివిగా బోల్తా కొట్టించినందుకు, అత్తని హాయిగా తిట్టేసినందుకు, చేతి నిండా డబ్బులు దక్కించుకున్నందుకు చాలా ఆనందపడింది. ఆ డబ్బుతో హాయిగా తనకు కావలసిన పట్టుచీరలు కొన్నది, మల్టీప్లెక్స్లో సినిమాలు చూసింది, ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళి తనకు కావలసిన ఐస్ క్రీమ్స్ తిని ఎంజాయ్ చేసింది. ఇలా రోజు మామగారు బయటికి వెళ్ళగానే చంద్రకాంతం మామగారిలాగా మారి అత్తగారి మీద రివెంజ్ తీర్చుకునేది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు చంద్రకాంతం మామగారు చాలా కోపంగా బయట నుంచి వచ్చారు. దునియా పూరా ఖరాబ్ అయింది. పైసలు తీసుకునేటప్పుడు ఇస్తానా అంటాడు, తీరా పోయి అడుగుతుంటే ఇచ్చేసినా కదన్నా అంటాడు. నాకేదో దిమాగ్ ఖరాబ్ అయినట్టు మాట్లాడుతుండు ఒక్కొక్కడు అంటూ కోపగించుకుంటున్నాడు. తన భార్యని పిలిచి, ఇగో కాంతం, మొన్న నీకు ఇచ్చినగా పైసలున్నాయిగా, లోపల పెట్టామని ఇచ్చినగా, గై తీసుకోండి రా, ఇప్పుడు వాటితో పని పడ్డది అంటూ అడిగాడు. అది విన్న సూర్యకాంతం ఆశ్చర్యంగా, గా ఊళ్ళో వాళ్ళు అండం కాదు, నీకు నిజంగానే దిమాగ్ పోయింది. గా డబ్బు ఆ రోజే నీకు ఇచ్చేసినగా అని చెప్పింది. నాకెక్కడిచ్చినవే? వామ్మో బలేటోడుగు నువ్వు. గా రోజు కోపంగా ఉర్రుకుంటూ రాలేదా? ఆ రోజేగా అడగగానే మొత్తం ఇచ్చేసిన. ఇప్పుడు నా దగ్గర పైసలు ఎక్కడి? ఇదంతా వింటున్న చంద్రకాంతం పక్క నుండి నవ్వుకుంటోంది. మరుసటి రోజు ఇంటి నుంచి సుబ్బారావు బయటికి వెళ్ళగానే చంద్రకాంతం ఎప్పట్లాగా సుబ్బారావులాగా మారిపోయి సూర్యకాంతాన్ని ఏడిపిస్తోంది. ఇంతలో తన పైకండువా మర్చిపోయిన సుబ్బారావు మళ్లీ ఇంట్లోకి వచ్చాడు. అక్కడ తనలాగా ఉన్న మరొకరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరు సుబ్బారావులని చూసి సూర్యకాంతం కూడా ఆశ్చర్యపోయింది. ఇద్దరిలో తన భర్త ఎవరో తెలియలేదు ఆమెకి. ఇంతలో నేను అసలు సుబ్బారావుని అంటే కాదు, నేనే అసలు సుబ్బారావుని అని ఇద్దరూ కొట్టుకోబోయారు. వీడెవడో నా వేషం కట్టి మోసం చేస్తున్నాడు, వీడే అందరి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బు తీసుకొని నేనే తీసుకున్నానని అనుకునేలా చేస్తున్నాడు. సూర్యకాంతానికి విషయం అర్థమైంది. కాని కొడలికి బుద్ధి చెప్పాలని, మీలో నిజమైన నా మొగునికి నా మొట్టికాయ ఎట్టుంటదో బాగా తెలుసు. ఇద్దరికి 2 మొట్టికాయలు ఇచ్చానంటే గప్పుడు వస్తాడు బయటికి నా మొగుడు. సరే అంది సుబ్బారావులా మారిన చంద్రకాంతం. గట్టిగా తన చేతి వేళ్లతో కోడలి నెత్తి మీద ఒక్క మొట్టికాయ ఇచ్చింది. చచ్చండ్రు బాబోయ్ అంటూ రంకెలు వేసింది చంద్రకాంతం. వామ్మో, దీని ముట్టికాయ తినడం కంటే పారిపోవడం నయ్యం అనుకుంటూ పరిగెత్తుపోయాడు సూర్యకాంతం అసలు భర్త. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ మిర్రర్ని తీసుకొచ్చి దాన్ని బద్దలు కొట్టగానే ఆ మ్యాజిక్ విడిపోయి చంద్రకాంతం మరలా తన అసలు రూపంలోకి వచ్చేసింది. అది చూసి ఆశ్చర్యపోయిన సుబ్బారావు, అంటే ఇన్ని రోజులు నా డబ్బులు కాజేసింది నువ్వా అంటూ కొడల వైపు కోపంగా చూశాడు. నన్ను క్షమించండి మావయ్య అంటూ తలదించుకుంది చంద్రకాంతం. క్షమించడం కాదు, ఈ రోజు నుంచి